ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆది అకాడమీ. దీక్ష ఆన్లైన్ శిక్షణ కార్యక్రమంలో భాగంగా మనకి 18 మాడ్యూల్స్ శిక్షణ పూర్తవ్వాల్సి ఉంది. దానిలో మనం ఇప్పటికి 11వ మాడ్యూల్లోకి చేరుకున్నాము. ఇప్పుడు నేను మీకు 11వ మాడ్యూల్కి సంబంధించిన పోర్ట్ఫోలియో ఎలా తయారు చేయాలన్నది ఈ వీడియో ద్వారా వివరించాలనుకుంటున్నాను. ఈ మాడ్యూల్ 11 భాషా బోధనకి సంబంధించినది. పెడగాజీ ఆఫ్ లాంగ్వేజెస్. భాషా బోధన అంటే మనకి అది తెలుగు అవ్వచ్చు, ఇంగ్లీష్ అవ్వచ్చు, హిందీ అవ్వచ్చు. ఈ మూడింట్లో ఏదైనా అవ్వచ్చు. అంటే మన ఇష్టాన్ని బట్టి మనం ఏదో ఒక భాషను ఎంచుకుని ఆ భాషకు సంబంధించిన పోర్ట్ఫోలియో తయారు చేయవలసి ఉంటుంది. నేనైతే ఇక్కడ ఇంగ్లీష్ భాషను ఎంచుకోవడం జరిగింది. ఈ పోర్ట్ఫోలియో స్టెప్స్ అన్నీ మీకు నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి చూస్తే ఫస్ట్ ఈ పెడగాజీ ఆఫ్ లాంగ్వేజెస్, టీచర్కి సంబంధించిన ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్, నేము, ఇవన్నీ ఇవ్వడం జరిగింది. తర్వాత పోర్ట్ఫోలియో కృత్యము. పోర్ట్ఫోలియో కృత్యం అంటే పోర్ట్ఫోలియోని తయారు చేసేటప్పుడు ఏం యాక్టివిటీస్ తయారు చేయాలి, దేనికి సంబంధించిన యాక్టివిటీస్ తయారు చేయాలి, దానిలో ఏమి ఉండాలన్నది వాళ్ళు ఆల్రెడీ మనకి ఈ మాడ్యూల్లో ఇవ్వడం జరిగింది. అది కనుక చూసినట్లయితే పోర్ట్ఫోలియో కృత్యము. ఏదైనా మీ భాషా పుస్తకం నుండి ఒక పాఠ్యాంశాన్ని ఎంచుకుని దానికి ఈ క్రింది తెలిపిన విధంగా 2 కృత్యాలను తయారు చేయండి. 1 ప్రీ రీడింగ్ యాక్టివిటీ, 2 వైల్ రీడింగ్ యాక్టివిటీ, 3 పోస్ట్ రీడింగ్ యాక్టివిటీ, 4 వొకాబులరీ, 5 గ్రామర్ ఆర్ రైటింగ్ యాక్టివిటీ. ఈ 6 అంశాలకు సంబంధించిన యాక్టివిటీస్ని తయారు చేస్తూ దానిలోనే మనకు ఆల్రెడీ పూర్తయిన మాడ్యూల్లో ఉన్న లింగ భావన, సహిత విద్య, పర్యావరణ పరిరక్షణ మొదలగు అంశాలను కూడా ఆ యాక్టివిటీస్లో మిళితం చేస్తూ మన పోర్ట్ఫోలియో తయారు చేయమని చెప్పడం జరిగింది. దానికోసం నేను పోర్ట్ఫోలియో యాక్టివిటీ కోసం సబ్జెక్ట్ ఇంగ్లీష్ని ఎంచుకున్నాను. క్లాస్ 4th క్లాస్, యూనిట్ 6th. యూనిట్ నేమ్ వచ్చేసి ద సీడ్ ఆఫ్ ట్రూత్. ఈ 4వ తరగతిలోని ద సీడ్ ఆఫ్ ట్రూత్ అనే లెసన్ని నేను తీసుకోవడం జరిగింది ఈ పోర్ట్ఫోలియో యాక్టివిటీ కోసం. ఈ పోర్ట్ఫోలియో యాక్టివిటీ వాళ్ళు యాక్టివిటీస్ మాత్రమే తయారు చేయమన్నాడు కాబట్టి వాడిచ్చిన 6 అంశాలకు సంబంధించిన యాక్టివిటీస్ని టాపిక్ రిలేటెడ్గా తయారు చేయడం అయింది. సరే, మన టాపిక్ వచ్చేసరికి ఫస్ట్ లెర్నింగ్ అవుట్కమ్స్. అంటే ఈ లెసన్ ద్వారా మన విద్యార్థుల నుంచి ఏ విధమైన అవుట్కమ్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అనేది చూస్తే ఫస్ట్ వచ్చేసి ద స్టూడెంట్ విల్ లెర్న్ అబౌట్ మోరల్ వాల్యూస్. ద స్టూడెంట్స్ విల్ నో దట్ స్పీకింగ్ ట్రూత్ అండ్ బీయింగ్ హానెస్ట్ ఆర్ గుడ్ హ్యాబిట్స్. ద స్టూడెంట్స్ విల్ లెర్న్ టు యూజ్ కరెక్ట్ పంక్చువేషన్. ద స్టూడెంట్ విల్ లెర్న్ అబౌట్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్. The student will learn to frame some opposite words by adding prefixes. The student will appreciate the people who are honest and speak truth. These are the learning outcomes we are expecting from the student after completion of this lesson. Okay. Then next come to the activities. Pre-reading activities. ప్రీ రీడింగ్ యాక్టివిటీస్లో యాక్టివిటీ 1 రోల్ ప్లే, ఆర్ట్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్. దీనిలో మిళితం చేయమని ఆల్రెడీ వాళ్ళు మనల్ని యాక్టివిటీస్ తయారు చేసేటప్పుడు ఆల్రెడీ మనకు పూర్తయిన సహిత విద్య, లింగ భావన లేదా కళా విద్య ఇలాంటి వాటిని మిళితం చేస్తూ యాక్టివిటీస్ని తయారు చేయమన్నారు. కాబట్టి ఈ ప్రీ రీడింగ్ యాక్టివిటీలో మొదటి యాక్టివిటీలో నేను రోల్ ప్లేని ఇన్సర్ట్ చేయడం జరిగింది. రోల్ ప్లే అంటే ఆల్రెడీ ఈ యాక్టివిటీస్ కూడా మనకి టెక్స్ట్ బుక్లో ఉన్న యాక్టివిటీస్నే తీసుకోవడం జరిగింది. అంటే టెక్స్ట్ బుక్లో రవి అండ్ మధు వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఒక కాన్వర్జేషన్ని యాక్టివిటీ కింద ఇవ్వడం జరిగింది. టీచర్ ఫస్ట్ ఏం చేయాలంటే ద టీచర్ విల్ రీడ్ ద కాన్వర్జేషన్ బిట్వీన్ రవి అండ్ మధు అండ్ ఎక్స్ప్లెయిన్ ద కాన్వర్జేషన్ టు ద స్టూడెంట్స్. After that, the teacher will call 2 students and ask them to act as Ravi and Madhu and do the same role play activity with other 2 students. ఈ విధంగా టీచర్ ఫస్ట్ మధు అండ్ రవి వాళ్ళిద్దరి మధ్య జరిగిన కాన్వర్జేషన్ ఒకసారి చదివి అది పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత క్లాస్లో ఉన్న 2 పిల్లల్ని పిలిచి రవి, మధులా యాక్ట్ చేస్తూ రోల్ ప్లే చేయమని అడగడం జరుగుతుంది. ఇక్కడ ఈ రోల్ ప్లే అన్నది మనం ఆల్రెడీ జరిగిన మాడ్యూల్లో ఆర్ట్ ఇంటిగ్రేషన్ తీసుకొచ్చి దీనిలో మిళితం చేయడం జరిగింది. అదేవిధంగా మనం జెండర్, లింగ భావన అన్న మాడ్యూల్ని కూడా చదువుకున్నాం. అది ఇక్కడ క్లాస్లో పిల్లల్ని పిలిచేటప్పుడు 2 అబ్బాయిలని కానీ 2 అమ్మాయిలని కానీ పిలవకుండా అమ్మాయిల్ని అబ్బాయిల్ని కలిపి పిలవడం ద్వారా
ఈ జెండర్ ఈక్వాలిటీ అనేది కూడా ఇక్కడ మనం సాధించవచ్చని చెప్పడం జరుగుతుంది. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద రోల్ ప్లే యాక్టివిటీ ద టీచర్ హ్యాస్ టు ఎంకరేజ్ ద స్టూడెంట్స్ టు ఆన్సర్ ద ట్రూ ఆర్ ఫాల్ క్వశ్చన్స్ గివెన్ అండర్ ద యాక్టివిటీ. ఈ రోల్ ప్లే యాక్టివిటీ అయిపోయిన తర్వాత ఈ రోల్ ప్లే యాక్టివిటీలో పిల్లలు ఏదైతే కంటెంట్ మీద అవగాహన పెంచుకున్నారో ఆ కంటెంట్కి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ కూడా కిందనే ఇవ్వడం జరిగింది. 1 2 3 4 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. అవి ఎస్ ఆర్ నో క్వశ్చన్స్. పిల్లల్ని ఈ టీచర్ క్వశ్చన్స్ అడిగి ఎస్ అయితే ఎస్ దగ్గర టిక్ పెట్టండి, నో అయితే నో దగ్గర టిక్ పెట్టండి అని చెప్పడం ద్వారా ఈ ఎక్సర్సైజ్ అనేది పూర్తి చేయడం జరుగుతుంది. ఈ యాక్టివిటీ ప్రీ రీడింగ్ యాక్టివిటీ. నెక్స్ట్ కమ్ టు వైల్ రీడింగ్ యాక్టివిటీస్. వైల్ రీడింగ్ యాక్టివిటీస్ అంటే టీచర్ లెసన్ చెబుతుండగాను పిల్లల లెసన్ చదువుతుండగా జరిగే యాక్టివిటీస్ అనమాట. దీనికోసం ఏంటంటే ద టీచర్ విల్ రీడ్ ద కంటెంట్ అలౌడ్ అండ్ ఎక్స్ప్లెయిన్స్ ద కంటెంట్. ఇన్ బిట్వీన్ he will ask some questions on the content to test comprehension among the children. అంటే ఏంటంటే టీచర్ లెసన్ చెప్తూ లేదా లెసన్ చదువుతూ ఉన్నప్పుడు పిల్లల్ని కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది మధ్యలో. అసలు వీడు వింటున్నాడా వినట్లేదా, విన్నది అర్థం అవుతుందా అర్థం కావట్లేదా అని వాడు ఒక స్థాయిని తెలుసుకోవడానికి కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. పిల్లలు కూడా దానికి ఆన్సర్ చెప్పడాన్ని బట్టి టీచరు ఓహో నేను చెప్పింది వాళ్ళకి అర్థమవుతుంది కాబట్టి కంటిన్యూ చేయొచ్చు, లేదా వాళ్ళకి ఏ డౌట్లు ఉన్నాయి కాబట్టి అవి క్లారిఫై చేసి ముందుకెళ్ళాలనే ఒక క్లారిటీ వస్తుంది. దీనికి సంబంధించి యాక్టివిటీ 1 ఏంటంటే ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఇది వైల్ రీడింగ్ యాక్టివిటీ. ఇవి ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఈచ్ పారాగ్రాఫ్ ద టీచర్ విల్ ఆస్క్ ద స్టూడెంట్స్ టు ఎక్స్ప్లెయిన్ ద పారాగ్రాఫ్ ఇన్ దేర్ ఓన్ వర్డ్స్. ద టీచర్ షుడ్ గివ్ సమ్ సపోర్ట్ టు ద స్టూడెంట్ టు డెవలప్ వెకాబులరీ. టీచర్ లెసన్ అంతా మొత్తం అంతా ఒకేసారి చదివేసి ఎక్స్ప్లెయిన్ చేసేయకుండా ఒక్కొక్క పారాగ్రాఫ్ అయిన తర్వాత టీచర్ ఏం చేయాలంటే పిల్లవాడిని ఒక పారాగ్రాఫ్ చదివి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత పిల్లవాడిని లేపి వాడిని ఆ పారాగ్రాఫ్ వాడు ఏం అర్థం చేసుకున్నాడు అన్నది వాడి ఓన్ వర్డ్స్లో ఆ పారాగ్రాఫ్ని రిపీట్ చేయమని చెప్పాలి. రిపీట్ చేయడం వల్ల ఆ పారాగ్రాఫ్లో వాడు కొత్తగా తెలుసుకున్న పదాలను ఉపయోగిస్తున్నాడా లేదా, వాడు కొత్తగా ఏమైనా వొకాబులరీ వచ్చిందా లేదా అన్నది టీచర్ అబ్జర్వ్ చేస్తూ ఆ టైంలో కొత్త పదాలని వాడికి అలవాటు చేయాలి. అలా చేయడం ద్వారా ఈ పారాగ్రాఫ్ రిపీట్ చేయడం ద్వారా వాడికి వొకాబులరీ అన్నది కూడా డెవలప్ అవుతూ ఉంటుంది. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఈచ్ పారాగ్రాఫ్ ద టీచర్ విల్ ఆస్క్ ద స్టూడెంట్స్ టు ఎక్స్ప్లెయిన్ ద పారాగ్రాఫ్ ఇన్ దేర్ ఓన్ వర్డ్స్. ద టీచర్ షుడ్ గివ్ సమ్ సపోర్ట్ టు ద స్టూడెంట్ టు డెవలప్ వొకాబులరీ. ఇది ఒక వైల్ రీడింగ్ యాక్టివిటీ. నెక్స్ట్ వైల్ రీడింగ్ యాక్టివిటీలోనే ఇంకొకటి the teacher will ask the students to underline the difficult words in the paragraph and he will give meanings to those words in English as well as in their mother tongue. తర్వాత ఆ పారాగ్రాఫ్ అయిపోయిన తర్వాత ఇంకొక యాక్టివిటీ ఏంటంటే అదే పారాగ్రాఫ్లో పిల్లల్ని వాళ్ళకి అర్థం కాని పదాలు లేదా డిఫికల్ట్ ఫీల్ అయ్యే పదాలు ఏమైనా ఉన్నాయో ఆ పదాలని అండర్లైన్ చేయమని చెప్పి దానికి ఇంగ్లీష్లోనూ మరియు వాళ్ళ మదర్ టంగ్లో కూడా మీనింగ్స్ ఇచ్చి ఆ పారాగ్రాఫ్ వాళ్ళు అర్థం చేసుకునేలాగా వాళ్ళని ఎంకరేజ్ చేయడం. ఇది వైల్ రీడింగ్ యాక్టివిటీ. నెక్స్ట్ పోస్ట్ రీడింగ్ యాక్టివిటీస్. పోస్ట్ రీడింగ్ యాక్టివిటీకి వచ్చేసరికి యాక్టివిటీ 1 ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ద టాపిక్ ద టీచర్ విల్ గివ్ సమ్ క్వశ్చన్స్ రిలేటెడ్ టు ద టాపిక్ టు ద చిల్డ్రన్ టు నో ద ఎక్స్టెంట్ ఆఫ్ కాంప్రహెన్షన్ అమాంగ్ ద చిల్డ్రన్. సమ్ క్వశ్చన్స్ ఆర్ బిలో. ఈ పాఠం ఎక్స్ప్లెయిన్ చేయడం అయిపోయిన తర్వాత వీళ్ళు ఎంతవరకు అర్థం చేసుకున్నారు అన్నది తెలుసుకోవడం కోసం కొన్ని క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఇదిగో ఒక 3 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఆ క్వశ్చన్స్ ఇచ్చి పిల్లల్ని కంప్లీట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ బై చూసింగ్ కరెక్ట్ ఆప్షన్స్. ఒక 3 క్వశ్చన్స్ ఇచ్చారు, దానికి ఆప్షన్స్ ఇచ్చారు. పిల్లవాడు అర్థం చేసుకున్న దాన్ని బట్టి కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసి అది ఆ బ్లాంక్స్లో ఫిల్ చేస్తాడు. ఇది వచ్చేసి పోస్ట్ రీడింగ్ యాక్టివిటీ. ఇక్కడ ప్రీ రీడింగ్ యాక్టివిటీ, వైల్ రీడింగ్ యాక్టివిటీ, పోస్ట్ రీడింగ్ యాక్టివిటీస్ ఈ 3 అయిన తర్వాత నెక్స్ట్ యాక్టివిటీస్ వచ్చేసి వొకాబులరీ యాక్టివిటీస్. వొకాబులరీకి సంబంధించి ఇవన్నీ కూడా టెక్స్ట్ బుక్లో యాక్టివిటీస్ బాగున్నాయి అంచేత టెక్స్ట్ బుక్ నుంచే తీసుకోవడం జరిగింది. వొకాబులరీ యాక్టివిటీస్లో ఫస్ట్ యాక్టివిటీ రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. ద కింగ్ సెడ్ ద బాయ్ హానెస్ట్. ఐ am sure he will rule this kingdom.
ఇది ఇక్కడ లెసన్లో నుంచి ఒక సెంటెన్స్ తీసుకోవడం జరిగింది. ద ఆపోజిట్ వర్డ్స్ ఫర్ ద అబౌవ్ అండర్లైన్డ్ వర్డ్స్ ఆర్. అండర్లైన్ వర్డ్స్ అంటే ఇక్కడ హానెస్ట్, ష్యూర్. ఈ రెండు వర్డ్స్కి ఆపోజిట్ వర్డ్స్ టీచర్ చెప్తారు. డిస్హానెస్ట్ అండ్ అన్ష్యూర్. ఈ డిస్హానెస్ట్, ఈ అన్ష్యూర్ అనే ఆపోజిట్స్ ఎలా ఫామ్ అయినాయి అంటే ప్రిఫిక్స్ యాడ్ చేయడం ద్వారా ఇవి ఫామ్ అయినవి. అంటే కొన్ని కొన్ని పదాలకి ఆపోజిట్ వర్డ్స్ ప్రిఫిక్స్ ఇవ్వడం ద్వారా, సింపుల్గా ప్రిఫిక్స్ ఇవ్వడం ద్వారా ఫామ్ అవుతాయని పిల్లవాళ్ళకి చెప్పిన తర్వాత దాని మీద ఒక ఎక్సర్సైజ్ ఇవ్వడం జరిగింది. రైట్ ద ఆపోజిట్ వర్డ్స్ ఫర్ ద అండర్లైన్డ్ వర్డ్స్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ యూజింగ్ అన్ ఆర్ డిస్. అంటే ఇక్కడ కొన్ని పదాలకి ఆపోజిట్ వర్డ్స్ రాయమన్నాం. అవి ఎలా వస్తాయంటే ఆ పదానికి అన్ కానీ డిఐఎస్ కానీ ప్రిఫిక్స్ కింద చేర్చడం ద్వారా ఆపోజిట్ వర్డ్ ఫామ్ అవుతుంది. అది ఆ పదానికి సంబంధించి ఎలా రాయాలన్నది పిల్లవాడికి ఎక్స్ప్లెయిన్ చేసి వాడి చేత రాయించడం. నెక్స్ట్ యాక్టివిటీ 2. యాక్టివిటీ 2కి వచ్చేసరికి ఇలాంటివే మరికొన్ని ఆపోజిట్ వర్డ్స్ వేరే అక్షరాలు ప్రిఫిక్స్గా చేర్చడం వల్ల ఆపోజిట్ వర్డ్స్ అవుతాయని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి, అవి ఏంటంటే ఐఎల్, ఐఎం, ఐఎన్ అనే అక్షరాలని ప్రిఫిక్స్ చేయడం వల్ల ఆ వర్డ్కి ఆపోజిట్ వర్డ్ ఆటోమేటిక్గా ఫామ్ అవుతుందని ఎక్స్ప్లెయిన్ చేసి దాని మీద ఇంకొక ఎక్సర్సైజ్ ఇవ్వడం జరిగింది. అదేమిటంటే చూస్ ద అప్రోప్రియేట్ ఆపోజిట్స్ ఫ్రమ్ ద గివెన్ బిలో ఆప్షన్స్. 1, 2, 3, 4, 5 ఇక్కడ 5 వర్డ్స్ ఇవ్వడం జరిగింది. దానికి ఒక్కొక్క దానికి 3 ఆపోజిట్ వర్డ్స్ ఇచ్చారు. దానిలో ఏదో ఒకటి మాత్రమే కరెక్ట్. పిల్లవాడు అది ఏది కరెక్ట్ అన్నదాన్ని సెలెక్ట్ చేసి దానికి ముందున్న లెటర్ని ఇక్కడ బ్రాకెట్లో పెట్టడం ద్వారా ఈ ఎక్సర్సైజ్ అనేది పూర్తవుతుంది. నెక్స్ట్ గ్రామర్ యాక్టివిటీస్. గ్రామర్కి సంబంధించిన యాక్టివిటీస్. ఈ లెసన్ అంతా కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లు ఎక్కువగా ఉన్నాయి ఈ లెసన్లో. ఎందుకంటే ఈ పిల్లవాడికి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ పరిచయం చేద్దామన్న ఉద్దేశంతో ఆ సెంటెన్స్ ఎక్కువగా ఉండేలాగా ఈ లెసన్ ఫ్రేమ్ చేయడం జరిగింది. అందులో కొన్ని ఉదాహరణలు, ద కింగ్ సెడ్ ఐ విల్ డిస్ట్రిబ్యూట్ సీట్స్ టు ద చిల్డ్రన్. ఐ షాల్ గో టు ఢిల్లీ నెక్స్ట్ వీక్. హీ విల్ కమ్ టు స్కూల్ టుమారో. ప్రణతి విల్ గెట్ ద ఫస్ట్ ర్యాంక్. ఇలాగా షల్ గో, విల్ కమ్, విల్ గెట్ అంటే షల్, విల్ ఈ రెండు ఫ్యూచర్ టెన్స్ని తెలియజేస్తాయి కాబట్టి అవి పరిచయం చేయడం కోసం ఈ సెంటెన్సెస్ ఇవ్వడం జరిగింది. ఈ పారాగ్రాఫ్ని బేస్ చేసుకుని కింద ఒక యాక్టివిటీ కూడా ఇవ్వడం జరిగింది. కంప్లీట్ ద ఫాలోయింగ్ బ్లాంక్స్ బై చేంజింగ్ ద గివెన్ వెర్బ్ ఇంటూ సింపుల్ ఫ్యూచర్ టెన్స్. ఇక్కడ 5 బ్లాంక్స్ ఇచ్చారు 5 సెంటెన్స్లో. ఇక్కడ దాని పక్కనే బ్రాకెట్లో వెర్బ్ యొక్క బేస్ ఫామ్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ వెర్బ్ యొక్క బేస్ ఫామ్ను బట్టి అది సింపుల్ ఫ్యూచర్ టెన్స్లోకి మార్చి దాంతో ఈ బ్లాంక్స్ ఫిల్ చేయమని చెప్పడం జరిగింది. ఆల్రెడీ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అంటే ఏంటి, అది ఎలా ఫామ్ అవుతుందని పైన ఇక్కడ ఈ గ్రామర్ టాపిక్ చెప్పినప్పుడే మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. దీన్ని బేస్ చేసుకునే ఈ ఎక్సర్సైజ్ ఉంటుంది కాబట్టి ఈ యాక్టివిటీ 1 అన్నది విద్యార్థులు పూర్తి చేస్తారు. నెక్స్ట్ అదేవిధంగా యాక్టివిటీ 2, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ రైట్ ఆప్షన్స్ గివెన్ బిలో. ఇక్కడ కూడా సేమ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్, సింపుల్ ఫ్యూచర్ టెన్స్కి సంబంధించిందే. ఇక్కడ బేస్ ఫామ్ ఇవ్వడం జరిగింది. దాన్ని బట్టి బేస్ ఫామ్ ఇచ్చారు, వెర్బ్ యొక్క బేస్ ఫామ్ ఇవ్వడం జరిగింది. దాన్ని బట్టి వెర్బ్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో ఏమవుతుందో అది పిల్లవారు ఈ బ్లాంక్స్ ఫిల్ చేయడం ద్వారా ఈ యాక్టివిటీ అనేది కూడా పూర్తవుతుంది. నెక్స్ట్ రైటింగ్ యాక్టివిటీస్. రైటింగ్ వచ్చేసరికి రైటింగ్ యాక్టివిటీ 1, సమ్ పంక్చుయేషన్ మార్క్స్ ఆర్ రాంగ్లీ యూజ్డ్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్, రీప్లేస్ దమ్ విత్ ఏ కామా. పిల్లలకు ఆల్రెడీ మనం లెర్నింగ్ అవుట్కమ్స్ చెప్పేటప్పుడు చెప్పుకున్నాం. ఈ లెసన్ అయ్యేసరికి పిల్లవాడు కరెక్ట్ పంక్చువేషన్ ఎలా వాడాలన్నది తెలుసుకుంటాడని. ఎందుకంటే లెసన్ చెప్పేటప్పుడే మనం పంక్చువేషన్ అన్న టాపిక్ కూడా ఉంది కాబట్టి అది ఎక్స్ప్లెయిన్ చేస్తాం వాళ్ళకి. పంక్చువేషన్ అంటే కామా ఎక్కడెక్కడ వాడాలి అనేది దాన్ని బేస్ చేసుకుని ఈ యాక్టివిటీ. ఇక్కడ కొన్ని చోట్ల పంక్చువేషన్ మార్క్స్ కరెక్ట్గా ఇవ్వలేదు, అవసరం లేని చోట పంక్చువేషన్ మార్క్స్ ఇవ్వడం జరిగింది. అక్కడ యాక్చువల్గా ఉండాల్సింది కామా, కానీ మీరు వేరే పంక్చువేషన్ మార్క్ ఇవ్వడం వల్ల దాన్ని కరెక్ట్ చేయమనేసి యాక్టివిటీ ఇవ్వడం జరిగింది. విద్యార్థులు ఈ 4 సెంటెన్స్లు చదివి అక్కడ ఎక్కడైతే కామా ఉండాలో అక్కడ కామా పెట్టి ఈ సెంటెన్స్ని మళ్ళీ రాస్తారు. దీంతో ఈ యాక్టివిటీ పూర్తవుతుంది. అలాగే రైటింగ్ యాక్టివిటీస్లో రెండోది యాక్టివిటీ 2, అబ్జర్వ్ ద ఫాలోయింగ్ పోస్టర్ కేర్ఫుల్లీ. విద్యార్థులని ఈ పోస్టర్ని కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయమని చెప్పాలి. అంటే ఈ పోస్టర్ దేనికి సంబంధించింది
అంటే వెల్కమ్ టు జెమినీ సర్కస్ అని ఉంది. అంటే జెమినీ సర్కస్ సంబంధించింది, ఇది ఎక్కడుంది, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది, వివరాలన్నీ దీనిలోనే ఉన్నాయండి. దానికి ఎంట్రీ టికెట్ ఎంత, వెన్యూ ఎక్కడ, ఈ టైమింగ్స్ ఏంటి, ఇవన్నీ అక్కడ ఉన్న స్పెషాలిటీస్ ఏంటని ఈ పోస్టర్లో ఉన్నది. ఈ పోస్టర్ అంతా పిల్లల్ని క్లియర్గా ఒకసారి అబ్జర్వ్ చేయమని చెప్పి ఈ పోస్టర్ని బేస్ చేసుకుని కింద ఒక ఎక్సర్సైజ్ ఇవ్వడం జరిగింది. కింద ఎక్సర్సైజ్, నౌ డిస్క్రైబ్ ద అబోవ్ పోస్టర్ బై ఫిల్లింగ్ ద ఫాలోయింగ్ బ్లాంక్స్. పైన పోస్టర్ ఉన్నదే ఇక్కడ ఇన్ఫర్మేషన్ అంతా చూసి ఆ ఇన్ఫర్మేషన్ బాగా చదివి స్టడీ చేసి దాన్ని బేస్ చేసుకుని కింద బ్లాంక్స్ ఫిల్ చేయాలి. దిస్ పోస్టర్ ఈజ్ అబౌట్ అంటే ఈ పోస్టర్ దేనికి సంబంధించింది, దేనికి సంబంధించింది అంటే జెమినీ సర్కస్కి సంబంధించింది. అలా ఈ పైన ఉన్న పోస్టర్ని అంతా కేర్ఫుల్గా స్టడీ చేసి పిల్లవాడు ఈ కింది బ్లాంక్స్ అన్నీ ఫిలప్ చేస్తాడు. ఈ విధంగా పోర్ట్ఫోలియో 11 వాడు చెప్పిన 6 అంశాలను దృష్టిలో పెట్టుకుని, అంటే ప్రీ రీడింగ్ యాక్టివిటీస్, వైల్ రీడింగ్ యాక్టివిటీస్, పోస్ట్ రీడింగ్ యాక్టివిటీస్, వొకాబులరీ, గ్రామర్ అండ్ రైటింగ్ యాక్టివిటీ, ఈ 6 యాక్టివిటీలను దృష్టిలో పెట్టుకుంటూ అలాగే లింగ భావన సహిత విద్య ఇవన్నీ కూడా ఇన్సర్ట్ చేస్తూ ఇక్కడ పోర్ట్ఫోలియో అనేది తయారు చేయడం జరిగింది. ఈ పోర్ట్ఫోలియో ఈ 6 యాక్టివిటీస్ కరెక్ట్గా సరిపడా ఒక్కొక్క దాంట్లో 2 యాక్టివిటీస్ని పెట్టి తయారు చేయడం జరిగింది. దీంతో ఈ పోర్ట్ఫోలియో పూర్తయింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియో కిందనున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.